బొమ్మల కొలువు వలన ప్రయోజనాలు ఏమిటి? మనం ఇందాక సాంఘికంగా అందరితో కలిసి ఉండొచ్చు, సమాజంలో నలుగురితో కలిసి ఉండొచ్చు, భక్తి భావన ఏర్పడుతుంది అని చెప్పుకున్నాం. అంతేకాదు అనేక ప్రయోజనాలు కూడా ఇందులో ఉన్నాయి. ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? అసలు బొమ్మల కొలువు పిల్లల చేత ఎందుకు పెట్టించాలి? పెట్టించినప్పుడు వస్తువుల్ని జాగ్రత్త చేసుకోవటం, ఆ వస్తువుని ఏ క్రమంలో పెట్టాలి అనేటువంటిది నేర్పించటం, ఏది ఎక్కడ ఉంది అనేటువంటి సర్దుబాటు వాళ్ళ చేత చేయించటం, ఆసక్తికరమైనటువంటి కథల్ని వాళ్ళకి చెప్పడం. అంతేకాదు పిల్లలు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే, బొమ్మలతో పూజ చేస్తూ ఉంటే నిజానికి కూడా మనకి అనేక గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళు భక్తి పారవస్యంతో దేవుడి విగ్రహం దగ్గర జపతప హోమాలు హవనాలు చేసి అభిషేక అర్చనలు చేస్తే భగవంతుడు ఏ విధంగా దిగి వస్తాడో, పిల్లలు కూడా ఆ బొమ్మలు దేవుడి బొమ్మలతో ఆడుకుంటూ దేవుడి బొమ్మలకి అలంకారం చేసి భక్తిభావంతో నమస్కారం చేస్తే అలా వాళ్ళ వెంట వెన్నంటి ఆ భగవంతుడు ఉంటాడట. ఎందుకు? నిర్మలమైనటువంటి మనస్సు ఆ పిల్లలది. వాళ్ళకి కల్మషాలు తెలియవు. మరొకటేమిటి, కోరిక కోసం వాళ్ళేం పూజ చేయరు. ఆ పసి వయసులో వాళ్ళకి ఏ కోరికలు ఉండవు. పెద్దయ్యాక పూజలు చేసేవాళ్ళు చదువు రావాలని, ఉద్యోగాలు రావాలని, పెళ్ళి కావాలని, పిల్లలు కావాలని, ఇంకేదో కావాలని రకరకాల కోరికల కోసం మధ్య వయసులో చాలామంది పూజలు చేస్తూ ఉంటారు. కానీ బాల్యంలో ఉన్న వాళ్ళకి ఏ కోరికలు తెలియవు. అమ్మ చెప్పింది దేవుడు దండం పెట్టుకోవాలి. వాళ్ళకి ఏదైనా బాధిస్తే మాట్లాడుకుంటూ ఉంటారు. కొంతమంది పిల్లల్ని చూస్తూ ఉంటాం మనం. అమ్మ కొట్టినా కూడా పక్కన ఉండేటువంటి రాముడి బొమ్మ లేదా ఇంకేదో బొమ్మ పెట్టి అమ్మ నన్ను కొట్టింది, నువ్వు కొట్టద్దని చెప్పు, నువ్వు తినలేదా, నేను అలిగాను, నేను కూడా తిన్ను అని మాట్లాడేస్తూ ఉంటారు. అంటే తల్లితో మాట్లాడవలసినవి, మిగతా వాళ్ళతో మాట్లాడవలసినవి, వాళ్ళ కోపము వాళ్ళ సంతోషము అన్నీ కూడా ఆ బొమ్మలతో వాళ్ళు చెప్పేసుకుంటూ ఉంటారు. ఆ భగవంతుడు కూడా ఈ నిర్మలమైనటువంటి మనస్సుతో వాళ్ళు చెప్పే మాటలన్నీ విని వాళ్ళని రక్షణగా కాపాడుతూ ఉంటాడట. ఇలాంటి కథే మనకి మార్గశిర లక్ష్మీ వారంలో కనిపిస్తూ ఉంటుంది. తల్లి చనిపోయినటువంటి అమ్మాయి మహాలక్ష్మి బొమ్మతో ఆడుకుంటూ ఉంటుందిట. ఆ మహాలక్ష్మి బొమ్మకి రోజు తలంటి స్నానం చేయించడం, చక్కగా బట్టలు వేసినట్టు బట్టలు వేయటం, కుంకుమ పెట్టడం, అలంకరించటం, తన గోడంతా చెప్పుకోవడం. సవతి తల్లి కొడుతూ ఉంటే కూడా ఆ బొమ్మ దగ్గర ఏడుస్తూ ఉండేదిట. సవతి తల్లి తిడుతూ ఉండేదిట, చీపురుతో కొడుతూ ఉండేదిట. వచ్చి తన బాధంతా కూడా ఆ బొమ్మతో చెప్పుకుంటూ ఉండేదిట. నన్ను ఇవాళ కొట్టింది, నాకు నువ్వే రక్షించాలి అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉండేదిట. పెళ్ళైన తర్వాత తనతో కూడా ఆ బొమ్మను తీసుకెళ్తే ఈ అమ్మాయికి అష్టైశ్వర్యాలు, అనుకూలమైనటువంటి భర్త. ఏ సవత్తల్లి ఈ అమ్మాయిని కొట్టిందో ఆవిడికి దరిద్రం వెంటాడిందిట. అంటే ఇక్కడ మనకేమర్థం అవుతుంది? భగవంతుడిని నిర్మలమైన మనస్సుతో పసిపిల్లలు అప్పటి నుంచి మనస్సుకు దగ్గరగా చేరికగా ఈ భగవంతుడిని స్మరణ చేయటం అలవాటు చేసుకున్నారనుకోండి, భగవంతుడు వెన్నంటి వాళ్ళ వెంటే ఉంటాడట. వాళ్ళ కష్టాలన్నీ వింటాడట, వాళ్ళకి కావలసినవన్నీ ఇస్తాడట. చిన్ని వయస్సులో కల్మషం లేకుండా భగవంతుడిని ప్రార్థన చేయటం అనేటువంటి ముఖ్యాంశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంతేకాకుండా పిల్లలకి వాళ్ళ నైపుణ్యాన్ని చూపించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఈ మధ్యకాలంలో చాలామందిని చూశాను. ఎన్ని రకాల బొమ్మలు, వాళ్ళు తయారు చేసినటువంటి విమానం బొమ్మలు, వాళ్ళు తయారు చేసినటువంటి మిషనరీ వాళ్ళు అక్కడ ప్రదర్శనలో పెడుతూ ఉంటారు. అయితే వాళ్ళు ఒక ఇంత గర్వంగా కూడా ఉంటుంది. ఈసారి బొమ్మలకు వచ్చింది, నేను కొత్త బొమ్మను దేని తయారు చేయాలి అని ఆలోచించి, అంటే ఇంకా కొంచెం పెద్ద వయస్సుకు వచ్చినటువంటి పిల్లలు వాళ్ళ ఆలోచన చేసి ఆ కొత్త బొమ్మల్ని తయారు చేసి అక్కడ అందరికీ ప్రదర్శన చేస్తారు. అంటే ఏమిటి, వాళ్ళ నైపుణ్యాలని ప్రదర్శించుకోవడానికి కూడా అదొక అవకాశం. ఆధ్యాత్మికంగా భగవంతుడికి దగ్గర కావటానికి, నిర్మలమైనటువంటి మనసుతో కొలవటానికి, 10 మందితో కలిసి ఉండటానికి, ఆ తర్వాత ఒంటరితనం పోవడం కోసం. పిల్లలకేమిటి, చాలా రకాల భయాలు ఉంటూ ఉంటాయి. ఒక్కోసారి పెద్దవాళ్ళు కోపడుతూ ఉంటారు, ఒక్కోసారి తల్లి లేనటువంటి పిల్లలు, తండ్రి లేనటువంటి పిల్లలు, ఒంటరిగా ఉంటున్నటువంటి పిల్లలు, మనసులో భయాందోళన ఉన్నటువంటి పిల్లలు, మానసిక బలహీనత ఉన్నటువంటి పిల్లలు, వీళ్ళంతా ఎవరితో చెప్పుకోలేనటువంటివి కూడా ఆ బొమ్మలతో చెప్పుకుంటూ ఉంటారు, బొమ్మలతో ఆడుతూ ఉంటారు. మీరు ఎవరైనా చూడండి, మీ పిల్లలకి బొమ్మలు ఇవ్వండి, ఆ బొమ్మను పక్కన పెట్టుకొని పడుకుంటారు, ఆ బొమ్మతో పాటే ఉంటారు, తినేప్పుడు దానికి తినిపిస్తూ ఉంటారు, దాన్ని బొజ్జో పెడుతూ ఉంటారు. ఏమిటి అంటే ఒక స్నేహితురాలుగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక భగవంతుడిగా వాళ్ళు దానితో షేర్ చేసుకుంటూ ఉంటారు, పంచుకుంటూ ఉంటారు కష్ట సుఖాల్ని.